ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు భయమేస్తుందక్క. అమృతక్క కళ్ళు తెరిస్తే అన్నయ్య కళ్ళు ఎర్రబడతాయి. ఏమవుతుందో ఏంటో. అదింత పని చేస్తుందనుకోలేదు. పాము కాటికి గురవడం కన్నా అది చేసిన పనికే నాకు ప్రాణం పోయినట్టుగా ఉంది. ముందు తన స్పృహలోనికి రానివ్వండి. ఏం జరిగిందో ఎలా జరిగిందో కనుక్కోవాలి కదా. ఒక వారం రోజులుగా సరిగ్గా మాట్లాడలేదు. రాత్రి సరిగ్గా పడుకునేది కాదు. అప్పుడే అనుమానం వచ్చింది. కానీ అమృతక్క ఇలాంటి పని చేస్తుందనేసి కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అది ఒప్పుకుంది. వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. ఇప్పుడు ఇలా దాని మెళ్ళో పసుపు తాడు కనిపిస్తే వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఇది చేసిన పని వల్ల మా అన్నయ్య తలెత్తుకుని తిరగలేడు. ఒక్కసారి తనకి మెలకువ వచ్చి మాట్లాడితే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అమృతక్క కళ్ళు తెరిచింది. అన్నయ్య, నేనింకా బ్రతికే ఉన్నానా? నువ్వు బతికే ఉన్నావు. నేనే చచ్చిపోయానమ్మా. ఎందుకని అలా అంటావు? గుడిలో పూజ చేశాం. అక్కడ నా వల్ల ఏమైనా అపశృతి జరిగిందా? లేదమ్మా, నువ్వు చేసిన అపచారం ఆ గుళ్ళోనే బయటపడింది. నేనే ఉపచారం చేశానన్నయ్య. అప్పుడు పాము నిన్ను కాటైపోయింది. నిన్ను అడ్డొచ్చినందుకే నన్ను కాటేసింది. ఆ పాము కాటునైనా భరించేవాణ్ణమ్మా. కానీ ఈ గుండెకి తగిలిన ఘాటు నేను భరించలేకపోతున్నాను. అయినా నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వైనా చెప్పు కుముదా, ఏం జరిగింది? తప్పు చేసి నన్ను చెప్పమంటావేంటక్క? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. ఎందుకిలా అందరూ నన్నే అంటున్నారు? నేనే పాపం చేశాను. ఇంకా ఎందుకు ఏం తెలియనట్టు బుకాయిస్తున్నావు? అక్క, అసలేం జరిగిందో నాకేం గుర్తు రావట్లేదు. వదినా, నువ్వైనా చెప్పొదినా. నువ్వేం చేయలేదు, కానీ సమాధానం చెప్పాల్సింది మాత్రం నువ్వే అమృత. ఇదేమి చేయకుండా ఇంతవరకు వస్తుందా? దీనివల్ల అన్నయ్య పరువు పోతుంది. ఊర్లో తలెత్తుకుని తిరగలేడు. అంత పెద్ద తప్పు నేనేం చేశానక్క? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇంకా ఎందుకని అడుగుతున్నావేంటే? నువ్వు చేసిన పాపిష్ట పని నీకు గుర్తు రావడం లేదా? ఒక్క నిమిషమమ్మా. ఒకసారి చూస్తే నీకే తెలుస్తుంది.
మిస్ అయిపోతానో అని తాళి కట్టేశాను. కానీ ఆ విషయం బయటపడి ఇలా అవుతుందనుకోలేదు. నేనే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పలేకపోతున్నాను. నా పరిస్థితి ఇలా ఉందంటే ఇంకా అమృతవల్లి పరిస్థితి ఎలా ఉండుంటుంది? పాము కాటేసి స్పృహలో లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పటికి ఎన్ని గొడవలు జరిగేవో. ఇక ఎంతో దూరం దాచలేం. తెల్లారలోపు స్పృహ వస్తుంది. తర్వాత నేను అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అమృత ఏం చెప్తుంది? అందరినీ ఎలా ఒప్పించాలి? ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. పనికొచ్చే పని ఏదైనా చేస్తే నాకు నాన్నకి సంతోషంగా ఉండేది. కానీ నువ్వు చేసేవన్నీ పనికి మాలిన పనులేరా. మొన్న బురద పడిందని అమృత చున్నీ తుడిచావు. ఇప్పుడు ఎవడు తాళి కట్టాడా అనేసి ఆలోచిస్తున్నావా? ఎవడు తాళి కట్టాడో, ఎప్పుడు ఎలా కట్టాడో తెలుసుకునే ప్రయత్నం మేం చేస్తాం. నువ్వు వెళ్ళి పడుకో. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఏందబ్బోడా అర్ధరాత్రి వేళ నట్టింట్లో మాట్లాడుకుంటా ఉన్నారు? వీర్రాజుగాడు ఆలోచిస్తుంది కూడా కరెక్టే నాన్న. అసలు అమృత మెడలో తాలి కట్టిన వాడెవడు? గంగ గురించి తెలిసి కూడా ఆ పని చేశాడంటే దమ్ము ధైర్యం ఉండాలి నాన్న. వాడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాడు ఎవడో ఎలా తాళి కట్టాడు అనేది అనవసరం అవ్వడా. గంగ చెల్లి పెళ్లి ఘనంగా చేస్తాను అన్నాడు. ఇలా సాటుగా పెళ్లి చేశాడని చెప్తే రేపు ఊరందరి ముందు తల తీసేసినట్టు అవుతుందబ్బడా. గంగన ఆ పరిస్థితిలో చూడడానికే మనం తల ఎగరేసుకుంటూ పంచాయతీకి వెళ్ళాలా? ఎందుకు బాధపడతా ఉండారన్నాయ్? చిన్నప్పటి నుండి గంగకి ఇవన్నీ అలవాటే కదా. ఇప్పుడు కూడా అంతే, అట్టాగే భరిస్తాడు. లేదు, మా అక్క తప్పు చేయదు. ఇలా చేసిందంటే దానికేదో కారణం ఉండే ఉంటుంది. కారణం ఏదైనా అలా పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పమ్మా. అదే కారణాలు ముందే చెప్పేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది కదా. అర్థాలు పెడర్థాలు గురించి మీరే మాట్లాడాలి. మీరు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి ఒకరు డాక్టర్గా ఇంకొకరు గంగ చెల్లెలుగా మాకు పరిచయం అయ్యేంత వరకు వాళ్ళని కన్న తండ్రి మీరే అన్న విషయం బయటపడలేదు. దానికి నాకు శిక్ష పడింది కదా తిరుపతి. పంచాయతీలో కూడా కొమ్మిదేవుల్ని పెంచుకుంటానని చెప్పాను. నేను చేసిన తప్పుని ఎలా ఎత్తి చూపాడో రేపు ఆడి చెల్లి చేసిన తప్పును కూడా ఎత్తి చూపాలి. గంగ ఏం చేశాడని ఇలా కక్ష పెంచుకున్నారు? ఏం చేశాడని అలా అడుగుతావేంది తిరుపతి? చిన్నప్పుడు నా మీద ఇస్తున్న చెప్పు దాశాను కదా, గుర్తుందా లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.